చాలా మందికి ఉండే సందేహం అసలు పాలు ఎంతకాలం వరకు ఇవ్వాలి అనే సందేహం ఉంటుంది. ఎందుకంటే ఎంతకాలం వస్తుంది తెలీదు, ఎంతకాలం ఇవ్వకపోతే క్యాన్సర్ వస్తుందన్న అంటే భయం బేబీ సక్కలు చేసేంత వరకు చాలా వరకు మదర్కి బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ట్రాక్షన్ ఈజీ అవుతుంది. ఓకే. సో బేబీ మదర్కి దగ్గర ఉన్నంత వరకు బేబీ మదర్కి తన రొమ్ము ఇచ్చి పాలు ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు అది బ్రెయిన్లోనే మనకు ఆ హార్మోన్ రిలీజ్ అయ్యి బ్రెస్ట్ మిల్క్ వస్తుంది. ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకుండా ఫార్ములా మెడిసిన్స్ ఫార్ములా పౌడర్స్ యూస్ చేస్తారో అప్పుడు బేబీ మిల్క్ కోసం మదర్ దగ్గర రాకుండా వాటి మీద డిపెండ్ అవుతే న్యాచురల్గా బేబీతో వచ్చే స్టిములస్ ఏదైతే బేబీ నిప్పిల్ పట్టుకొని మిల్క్ తీసుకోవడానికి ప్రయత్నం చేసేది ఏదైతే ఉంటుందో ఆ స్టిములస్ తగ్గిపోతుంది. సో న్యాచురల్లీ అప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ స్టిమ్యులేషన్ లేనప్పుడు బ్రెస్ట్ కూడా మిల్క్ ప్రొడ్యూస్ చేయడం తగ్గిస్తుంది. తర్వాత మీరు అడిగింది ఇంకోటి ఏంటంటే ఎన్ని రోజులు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి అంటే డెఫినెట్లీ ఎర్లీ ఒక 4 months వరకు అయితే ఎక్స్క్లూజివ్గా బేబీకి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాల్సిందే. దాని తర్వాత పైన పెట్టొచ్చు, కానీ బ్రెస్ట్ మిల్క్ కంటిన్యూ చేయాలా, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంటిన్యూ చేయాలా. బేబీకి 1 year to 2 years వరకు అడ్వైస్ చేస్తారు. బికాజ్ అది బేబీకి మదర్కి బాండింగ్ అవుతుంది. బేబీకి బయట వస్తువులు తినే అవసరం ఉండదు. బ్రెస్ట్ మిల్క్ బేబీకి న్యూట్రిషియస్గా ఉంటుంది, స్టెరైల్గా ఉంటుంది, వాళ్ళకు వేరే ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. బ్రెస్ట్ మిల్క్లో మదర్ది యాంటీబాడీస్ ఇవన్నీ కూడా బాగా వాళ్ళకి బేబీకి చెందుతాయి అన్నమాట. సో బ్రెస్ట్ మిల్క్ తాగిన బిడ్డలు వాళ్ళ ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది, వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. అట్లాగే మదర్కి బాండింగ్ కూడా ఉంటుంది, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అని ఉంటుంది, బేబీకి కూడా సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది మదర్తో బ్రెస్ట్ ఫీడింగ్ చేయించుకుంటే. ఇవన్నీ అడ్వాంటేజెస్. అది కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్రెస్ట్ ఫీడింగ్ 12 months వరకు మదర్ చేస్తే ఆ లేడీకి 12 months బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల 5% బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. అండ్ సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీస్, ఇప్పుడు 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, అట్లాంటి మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఇంకా తక్కువ. సో వేరే ఒక కారణం మనకు ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైంది అంటే ఈ మధ్య ఆడవాళ్ళల్లో పిల్లలు ఒక్కరితోటో సరిపించుకుంటున్నారు, మ్యాక్సిమం 2-3 వరకు కూడా పోవడం లేదు. సో న్యాచురలీ ద నంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ హ్యావ్ కమ్ డౌన్. దానివల్ల ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ మదర్కి బాడీలో ఎక్కువ అవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్, బ్రెస్ట్ నాన్ క్యాన్సరస్ గడ్డలు కూడా వస్తున్నాయి.